బెట్టింగ్ యాప్స్ గానీ ఇట్లా ఫేక్ ట్రేడింగ్ యాప్స్ గానీ ఎట్లా మోసం చేస్తున్నాయంటే కొంతమంది బయటకు చెప్పుకోలేక బయటకు రాలేక అసలు దానికి ఏం చేయాలో తెలియక నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చిండు. ఆయన ఫ్రెండ్ తీసుకొని వస్తే ఇద్దరు కలిసి ఇంకా చాలా మంది కొన్ని వేల మంది ఆడిర్రు. బెట్టింగ్ యాప్ ద్వారా ఆడితే సరే మన దగ్గర మొన్న నిషేధించారు, అది వేరే విషయం. కానీ వేరే రాష్ట్రాలలో ఆడుతూనే ఉంటారు, వేరే రాష్ట్రాల యాప్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయి కదా. సో ఆడినప్పుడు ఆ డబ్బులు వీళ్ళు చాలా పోయినాయి, పోగొట్టుకున్నారు. మళ్ళీ వాటిని తిరిగి తెచ్చుకోవడానికి ఆడితే కొన్ని వస్తే ఆ వచ్చిన అమౌంట్లన్నీ కూడా అకౌంట్ లో క్రెడిట్ అయితే ఆ అమౌంట్లు ఇవన్నీ కూడా సస్పీషియస్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి ఆ అకౌంట్ నే హోల్డ్ లో పెట్టేసారు, ఫ్రీజ్ చేసి పడేసారు. వాళ్ళ సాలరీ అకౌంట్లు లేదా వాళ్ళ పర్సనల్ అకౌంట్లు లేదా గతంలో వాళ్ళ పాత అమౌంట్ ఏదైనా అందులో ఉంటే అది వీళ్ళు తీసుకోలేకుండా దాన్ని వాడుకోలేకుండా ఆ అకౌంట్ ను హోల్డ్ లో పెట్టి వాళ్ళకు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద కేసులు చేసి నోటీసులు పంపించారు. మీరు రావాలి, ఖచ్చితంగా వచ్చి బెయిల్ తీసుకోవాలి లేదా వచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చెప్పి అంటా ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. కొన్ని వేల మంది బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ మోసాల వల్ల మునిగిపోతున్న దునియా మంది కోకొల్లలు. కావాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ కి ట్రేడింగ్ యాప్ పేరుతోనే 14,739 మంది మోసపోయినరు. 606 కోట్లు అంటే ఏంది అసలు, ఏంది నోట్లకెంచిగా మళ్ళీ బయట కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇట్లా మోసపోయినా ఇట్లా నష్టమైంది అనుకో ఆత్మహత్యలకు కూడా పోతా ఉన్నారు చాలా మంది. తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో కూడా చెప్తే బాగుండదు కాబట్టి బయట కూడా ఎవరితో డిస్కస్ చేసుకోలేక సస్తున్నారు చాలా మంది. అర్థమైతలేదు, విపరీతంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు ఎట్లొస్తున్నాయి అట్లా పోతున్నాయి. జీతాలు పెరిగినా, ఆదాయ మార్గాలు పెరిగినా, రకరకాల ఆదాయాలు వచ్చినా ఇలా పోగొట్టుకుంటున్నాయి కూడా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఇలా ఆత్మహత్యలకు పోతా ఉన్నారు. ఇలా 600 కోట్లు లూటీ చేసినారంటే అసలు అది ఏంది? అది ఆ ప్రభుత్వంలో ఒక 20 కోట్లు 30 కోట్లు కమిషన్లు తీసుకుంటారు, లంచాలు తీసుకుంటారంటే మనం ఓ కింద మీద మొత్తం వాళ్ళని చీల్చి చెండాడుతున్నాం, మొత్తం బండకేసి బాతున్నాం. కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఇట్లా ఆన్లైన్ లో ఎవడో గాలి కొట్టుకపోతా ఉన్నాయి, పైసలు ఏర్పడతలేవు, అకౌంట్లకి వెళ్ళిపోతా ఉన్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఇది కారణం అంతా కూడా ఒకటే, అత్యాశ.